హలో గైస్, వెల్కమ్ టు టెస్లా థింగ్స్. సో ఈరోజు మనం వీడియోలో టెస్లా మోడల్ 3 లోపల మనకి బటన్స్ ఎలా ఉంటాయి, లేకపోతే దాని సెంటర్ కాన్సోల్ స్క్రీన్ ఎలా ఉంటుంది, దాని ఆపరేషన్ గురించి, అసలు ఎలా ఆపరేట్ చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాము. అండ్ ఆల్సో ఈ మోడల్ 3కి మోడల్ వైకి సేమ్ డిజైన్ ఉంది. సో లోపల సేమ్ స్క్రీన్ ఉంటుంది. సో మొత్తం ఆపరేషన్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫంక్షనాలిటీ కూడా సేమ్ ఉంటుంది. సో చిన్న చిన్న చేంజెస్ 1-2 ఉండొచ్చు తప్పితే బేసిక్ ఇదంతా మోడల్ 3కి మోడల్ వైకి సేమ్. అండ్ ఆల్సో నా లాస్ట్ వీడియో ఎవరైనా చూడలేదు అంటే కనుక ప్లీజ్ నా లింక్ షేర్ చేస్తాను. సో అది తప్పకుండా చూడండి, నా లాస్ట్ వీడియో. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను ఫ్యూచర్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో వాచ్ మై లాస్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ రోజు మనం ఆల్రెడీ మోడల్ 3లో, మీరు ఇందాక చూసినట్టు మోడల్ 3లో ఆల్రెడీ ఉన్నాము. సో మనకి స్క్రీన్ గురించి మాట్లాడితే కనుక మనకి మోడల్ 3 అండ్ మోడల్ వైలో బేసికల్లీ ఒకటే స్క్రీన్ ఉంటుంది మనకి. ఇదే అంతే, ఇది 15 ఇంచెస్ స్క్రీన్ మొత్తం ఇది. సో మనకి ఒక ల్యాప్టాప్ స్క్రీన్ లాగా. సో ల్యాప్టాప్ స్క్రీన్స్ కూడా మనకి 15 ఇంచెస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఇది కూడా అంతే ఉంటుంది మనకి. అండ్ ఆల్సో మామూలుగా మనకి మిగతా కార్స్ కి స్టీరింగ్ వెనకాల మనకి స్పీడోమీటర్ కానీ మనకి గ్యాస్ అవన్నీ అక్కడ చెప్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇంకా మోడల్ 3లో మనకి అక్కడ ఏమి లేదు, మొత్తానికి మనకి ఒకటే స్క్రీన్ ఉంది. మనకి మొత్తం అన్ని చేంజెస్ దీంట్లో ఏం చేస్తాం, ఇంకెక్కడ బటన్స్ కూడా లేవు. సో ఎక్సెప్ట్ ఈ స్క్రీన్ మీద మనకి గేర్ షిఫ్ట్ చేయడానికి అది ఒక బటన్ ఉంటుంది దానికి. దాని తర్వాత వైపర్ మాన్యువల్ గా ఒక బటన్ ఉంటుంది, టర్న్ సిగ్నల్ ఒక స్టాక్ ఉంటుంది, గేర్ షిఫ్ట్ ఒక స్టాక్ ఉంటుంది. అండ్ ఆల్సో విండోస్ ఓపెన్ అండ్ క్లోజ్ కి కొన్ని బటన్స్ ఉంటాయి మనకి, అంతే. ఇంకా ప్రతి మచ్ ఈ తప్పితే ఏ బటన్స్ లేవు మనకి. మొత్తం మన చేంజెస్ అన్ని ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోం, మన కార్లో ఏది కావాలనుకున్నా కానీ. సో మనకి బేసికల్లీ ఇందులో మనకి మేజర్ గా వాడే ఫంక్షన్స్ అన్ని ఇక్కడ కింద ఉన్నాయి. అంటే ఫ్రీక్వెంట్ యూజ్ ఫంక్షన్స్ అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ దగ్గర నుంచి మనకి, దాని తర్వాత కెమెరాస్ మనకి. సో బేసికల్లీ మనకి రేర్ వ్యూ చూడొచ్చు. రేర్ వ్యూతో పాటు మనకి కార్ చుట్టూ మొత్తం 8 కెమెరాస్ ఉన్నాయి. సో వీటిని రిపీటర్ కెమెరాస్ అంటారు. అంటే మనకి టర్న్ సిగ్నల్ బయట ఉంటుంది కదా, సో దాంట్లో ఉంటుంది. సో ఇది లెఫ్ట్ రిపీటర్, ఇది రైట్ రిపీటర్. సో మనకు అది వద్దు అనుకుంటే కనుక ఓన్లీ రేర్ వ్యూ కెమెరా చూసుకోవచ్చు మనం. సో అది క్లోజ్ చేస్తుంది. దాని తర్వాత వైపర్స్. సో వైపర్ మనం ఆటోలో పెట్టుకోవచ్చు, లేదు అంటే కంప్లీట్ గా ఆఫ్ చేసుకోవచ్చు. ఆటోలో పెట్టుకుంటే ఏంటంటే రెయిన్ అదే సెన్స్ చేసి అదే ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఆల్సో వైపర్ గురించి అది. సో దాని తర్వాత హీటెడ్ సీట్ అనమాట. సో మొత్తం 5 సీట్స్ అన్ని హీటెడ్ సీట్స్, కానీ ఓన్లీ ఫ్రంట్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సీట్స్ మట్టుకు ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో ఉన్నాయి. మిగతావి లోపల ఈ ఏసీ దాంట్లో ఉంటాయి అనమాట. సో అండ్ ఆల్సో ఇదేమో ఫ్రంట్ అండ్ రేర్ డీఫ్రాస్ట్ అనమాట. సో మనకి సమ్మర్ లో కానీ లేకపోతే వింటర్ లో కానీ ఫ్రంట్ దానికి ఫాగ్ కానీ డీఫ్రాస్ట్ అయితే కనుక ఇది చేస్తాము. సో దాని తర్వాత ఇది బ్యాక్ అనమాట, సేమ్ ఫంక్షనాలిటీ మనకి. ఇది వచ్చేసి ఇంకా ఫైనల్లీ వాల్యూమ్. సో వాల్యూమ్ ఇక్కడ ఇంత చివరి ఎందుకు ఇచ్చారు అంటే కనుక బేసికల్లీ ఇది ఎక్కువ ప్యాసింజర్ కి, ఫ్రంట్ ప్యాసింజర్ కి. డ్రైవర్ కి వచ్చేసి మనకి స్టీరింగ్ వీల్ మీద 2 స్క్రోల్ వీల్స్ ఉన్నాయి. సో ఒక స్క్రాల్ వీల్ వచ్చేసి మనకి వాల్యూమ్ కి ఉంటుంది. సో అందుకని ఇది ఆ చివరి ఇచ్చారు, సో దట్ ఇక్కడ కూర్చున్న ప్యాసింజర్ కి వాడుకోవటానికి అని. సో బేసికల్లీ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే ఫంక్షన్స్ అన్ని ఇక్కడ కింద ఉన్నాయి. ఇంకా దాని తర్వాత మనం ఏసీకి ఇంకొక మెన్యూ ఉంటుంది. సో మనకి మీరు చూస్తే గనక మనకి ఎక్కడ కార్లో బ్లోవర్స్ ఏం లేవు మనకి. సో బేసికలీ మిగతా కార్స్ అన్నిట్లో రౌండీ కానీ రెక్టాంగిల్ బ్లోవర్స్ ఉంటాయి. మనకి డైరెక్షన్ కానీ అన్ని అక్కడ చేంజ్ చేసుకుంటాం మాన్యువల్ గా. మీరు ఇప్పుడు చూస్తే కనుక బ్లోవర్స్ ఎక్కడ లేవు మనకి. ఒకటి బ్లాక్ లైన్ లా కనిపిస్తుంది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. బేసికలీ మనకి అది బ్లోవర్. సో దాంట్లో డైరెక్షన్, ఏసీ డైరెక్షన్ ఎట్లా అనేది మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఎలా బ్లో అవ్వాలి, డైరెక్షన్ పైకా కిందకా అనేది ఇక్కడ బ్లో అవ్వచ్చు. అండ్ ఆల్సో ఈ స్క్రీన్ లో మనకి ఏసీ గురించి ఇంకా కొన్ని ఫంక్షనాలిటీస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఏసీస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ దిగంగానే ఆఫ్ అయిపోవాలంటే కనుక ఇది, కార్ దిగంగానే ఇంకా ఉండాలంటే ఆన్ చేసుకోవచ్చు. డాగ్ మోడ్ అంటే మనకి ఏదైనా పెట్ ఉంటే కనుక మనం ఏదైనా ఒక 5 to 10 minutes ఏదైనా చిన్న గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాలంటే మన కార్ లోపలే పెట్టేసి డాగ్ మోడ్ పెట్టచ్చు. క్యాంప్ మోడ్ అంటే మనం క్యాంపింగ్ వెళ్ళినప్పుడు. సో బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ఏసీస్ అన్ని ఈ బటన్ లో ఉంటాయి. దాని తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా 5 సీట్స్ వచ్చేసి మనకి హీటెడ్ సీట్స్, కానీ ఫ్రంట్ 2 మట్టుకు ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో ఇచ్చారు. బ్యాక్ అన్ని ఇక్కడ ఉంటాయి మనకి, సెపరేట్ గా ఆన్ చేసుకోవచ్చు, విడివిడిగా ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 3 levels ఆఫ్ హీటెడ్ సీట్స్ ఉంటాయి మనకి. అన్ని ఆఫ్ అంటే ఒకేసారి ఇక్కడ చేసుకోవచ్చు.
సో ఇవి మనకి ఫ్రీక్వెంట్లీ వాడే ఫంక్షన్స్ అన్ని, ఇంకా మిగతా మెన్యూలోకి వెళ్ళకుండా ఇది. సో యాక్చువల్ మిగతా కార్లో ఉన్న ఫంక్షన్స్ అన్ని ఈ చివరి ఈ కార్ బొమ్మ ఉంది చూసారా, ఇక్కడ ఉంటాయి. సో మనకి ఇవన్నీ డిఫరెంట్ మెన్యూస్ అనమాట. సో క్విక్ కంట్రోల్ వచ్చేసి బేసిక్ మనకి హెడ్ లైట్స్, ఎక్స్టీరియర్ లైట్స్ గురించి, దాని తర్వాత ఫాగ్ లైట్స్ గురించి, దాని తర్వాత ఇందాక చెప్పా కదా మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ కూడా మనకి వేరే బటన్స్ ఏం లేవు. సో మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ కూడా మనకు ఇక్కడ నుంచి చేసుకుంటాం మనం. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ కూడా మామూలుగా అయితే మనకి స్టీరింగ్ వీల్ కిందే ఒక లివర్ లాగా ఉంటుంది, ఆ లివర్ పుల్ చేసుకొని స్టీరింగ్ వీల్ అడ్జస్ట్ చేస్తాం. సో దానికి కూడా ఇక్కడే ఉంటుంది. సో దాని తర్వాత మనకి సైడ్ వ్యూ మిర్రర్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు, అన్ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. దాని తర్వాత మనకి విండో లాక్ చేయొచ్చు ఇక్కడ నుంచే. సో స్క్రీన్ బ్రైట్నెస్ ఆటోలో పెట్టుకోవచ్చు, లేకపోతే మనమే సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సో ఇవి క్విక్ కంట్రోల్స్. దాని తర్వాత లైట్స్ అనమాట. ఇందాక మనకి క్విక్ కంట్రోల్లో ఓన్లీ బేసిక్ గా ఓన్లీ ఎక్స్ట్రా లైట్స్ గురించి ఉంది. ఇక్కడ ఇంకా మోర్ డీటెయిల్డ్ ఉంటాయి అనమాట. డోమ్ లైట్స్ గురించి కానీ, లేకపోతే ఆటో హై బీమ్ గురించి కానీ, ఇంకా ఇన్ డెప్త్ లైట్ సెట్టింగ్స్ అన్ని ఈ లైట్స్ మెన్యూలో ఉంటాయి మనకి. సో ఇది లాక్స్ అనమాట. సో లాక్స్ ఏంటి అంటే మనకి బేసికలీ మోడల్ 3లో మనకి ఫిజికల్ కీ ఏం లేదు మనకి. అండ్ ఆల్సో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కూడా ఏం లేదు. మామూలుగా కొన్ని కార్స్కి ఏదో ఫిజికల్ కీస్ వస్తాయి ఇది వరకు. ఈ మధ్య ఫిజికల్ కీ కాకుండా రిమోట్ ఉండేసి దాంతో పాటు స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంటుంది. కానీ మన మోడల్ 3కి ఏంటంటే స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ లేదు. సో మీరు కారు కొన్నప్పుడు 2 కీ కార్డ్స్ ఇస్తారు బేసికలీ మనకి. సో ఆ కీ కార్డ్ని వాడచ్చు. ఆర్ మీ బ్లూటూత్ ఎనేబుల్డ్ ఫోన్ ఉంటే కనుక, సో ఆ ఫోన్లో మీరు టెస్లా యాప్ ఇన్స్టాల్ చేసుకొని సో అదే మీ ఫోన్గా వాడుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కనుక నాకు 4 డిఫరెంట్ కీస్ ఉన్నాయి, నాకు 2 కీ కార్డ్స్ ఉన్నవి. ఈ అన్నోన్ కీ అంటే నా పాత ఫోన్ అనమాట, కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం వాడే ఫోన్ మట్టుకు ఈ ఫోన్. సో నాకు బేసికలీ మనం ఏంటంటే ఇంకా అన్లాక్ ఏం చేయక్కర్లేదు. మనకి కార్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అదే మన రికగ్నైజ్ చేసి బ్లూటూత్ రేంజ్లోకి రాగానే అన్లాక్ చేస్తుంది. సో అలాగా. సో ఇదంతా కీస్ అనమాట. సో దాని తర్వాత ఇది కూడా అంతే, విండో లాక్, చైల్డ్ లాక్. ఇందాక క్విక్ కంట్రోల్స్ బేసిక్ ఉంటే ఇక్కడ దాని ఇన్ డెప్త్. సో ఇంకోటి ఏంటంటే వాక్ అవే డోర్ లాక్ అని ఉంది. అంటే బేసికల్లీ ఏంటంటే మనము కారు దిగిపోయాక, మన డెస్టినేషన్ రీచ్ అయ్యాక, కారు దిగేసాక డోర్ వేసి వెళ్ళిపోతూ ఉంటే అది ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. కానీ చిన్న సెట్టింగ్స్ ఉంది. సో దాని తర్వాత పార్క్లో పెట్టగానే అన్లాక్ అవుతుంది. సో బేసికల్లీ లాక్కి సంబంధించినవి అన్ని ఇక్కడ ఉన్నాయి. సో మనం ఇది క్లోజ్ విండోస్ ఆన్ లాక్. సో లాక్ చేయగానే విండోస్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో లాక్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇవి డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే మోడ్ వచ్చేసి మనకి బేసిక్ గా ఆటో పెట్టుకోవచ్చు, డే ఆర్ నైట్ పెట్టుకోవచ్చు, లేకపోతే బ్రైట్నెస్ 100% పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి మనకి. సో టచ్ స్క్రీన్ ఏ లాంగ్వేజ్ కావాలి, ఇక్కడ మీరు చూస్తే కనుక టచ్ స్క్రీన్ ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. సో వాయిస్ రికగ్నిషన్, టచ్ స్క్రీన్ రెండు వేరే కూడా పెట్టుకోవచ్చు. సో ఇంకా టైం సెట్టింగ్స్, ఇప్పుడు మనకి డిస్ప్లేలో టైం సెట్టింగ్స్. సో 24 hour క్లాక్ కావాలా, 12 hour క్లాక్ కావాలా. సో మనకి ఇక్కడ టైం 24 hours పెట్టుకుంటుంది. నా పర్సనల్ ప్రిఫరెన్స్ 24 hours. అండ్ ఎనర్జీ డిస్ప్లే వచ్చేసి డిస్టెన్స్ పెట్టుకోవచ్చు, ఎనర్జీ పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత ఇదంతా ఇంకా మనకి కిలో డిస్టెన్స్ ఎందులో చూపించాలి, టెంపరేచర్ ఎలా, టెంపరేచర్ అలాగా. ఇది డ్రైవింగ్ మోస్ట్ ఫన్ స్టఫ్ అంతా ఇక్కడే ఉంటుంది. సో నాది పర్ఫార్మెన్స్ వర్షన్, అందుకని మనకి చిల్ అని, స్పోర్ట్ అని 2 ఉన్నాయి. సో బేసికలీ చిల్ అంటే కొద్దిగా యాక్సలరేషన్ కొద్దిగా తగ్గుతుంది. స్పోర్ట్ మోడ్ అంటే ఇంకా 0 to 60 మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకుంటే 3.2 seconds. సో మీకు అంత స్పీడ్ కావాలంటే కనుక మీరు స్పోర్ట్ మోడ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత స్టీరింగ్ మోడ్స్ కూడా మనకి కంఫర్ట్ ఉంటుంది, స్టాండర్డ్, స్పోర్ట్. దాని తర్వాత రీజనరేటివ్ బ్రేకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. సో రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే ఏంటి అంటే కనుక మనకి యాక్సలరేషన్ అయిపోయి మనకు స్లో అవ్వాలి అనుకున్నప్పుడు మనము బ్రేక్ చేయకుండా జస్ట్ మన యాక్సిలరేటర్ పెడల్ మీద నుంచి మన కాలు తీసేస్తే కనుక ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ కిక్ అయ్యి, అంటే మనకి బ్రేక్స్ వాడకుండానే మనకి మోటార్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో తిరిగి సో ఛార్జ్ అవుతుంది బ్యాటరీ, కార్ కూడా స్లో అవుతుంది. సో అందుకనే మనకి ఎలక్ట్రిక్ కార్స్ లో, మనకి టెస్లాలో కానీ మిగతా ఏ ఎలక్ట్రిక్ కార్స్ లో కానీ మనకి బ్రేక్స్ ఎక్కువ రీజనరేటివ్ బ్రేకింగ్ వాడతాం. సో ఈ స్టాపింగ్ మోడ్, స్లిప్ స్టార్ట్, ఇవన్నీ ఎప్పుడు వాడతామంటే మనకి కార్ ఎలా ఆగాలి దాని గురించి ఇది ఉంటుంది. సో డ్రైవింగ్ గురించి ఇది మనకి ఈ 3 సెట్టింగ్స్ బాగుంటాయి. దాని తర్వాత ఆటో పైలట్. సో ఈ నా మోడల్ 3కి బేసికలీ ఎఫ్ఎస్డి ఉంది. ఎఫ్ఎస్డి అంటే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కేపబిలిటీ ఉంది. సో దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడ హై లెవెల్లో ఇక్కడ ఉంటాయి. సో నేను అన్ని ఆన్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఎఫ్ఎస్డి ప్రతిదీ ట్రై చేయాలనుకున్నాను. సో అన్ని ఆన్ చేసుకున్నాను నేను.
సో మొత్తం సెట్టింగ్స్, ఆటో స్టీర్ దగ్గర నుంచి, నావిగేట్ అండ్ ఆటో పైలట్ దగ్గర నుంచి, ట్రాఫిక్ లైట్ డిటెక్షన్, ట్రాఫిక్ లైట్ ఆగుతుంది, దాని తర్వాత గ్రీన్ ట్రాఫిక్ లైట్ చైమ్ అనమాట. అంటే మనకి ఒక ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగున్నప్పుడు అది గ్రీన్గా మారితే కనుక సౌండ్ చేస్తుంది. సో దాని తర్వాత సో ఇవన్నీ నేను ఆన్ చేసుకున్నాను. సో దాని తర్వాత సెట్ స్పీడ్ అనమాట. సో ఇంకా ఇదంతా మనకి ఆటో పైలట్ సెట్టింగ్స్. సో దీని గురించి మనం ఇన్ డెప్త్గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం, కానీ హై లెవెల్లో ఆటో పైలట్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో నావిగేషన్ ఇదంతా మ్యాప్స్ గురించి అనమాట. సో మనకి మ్యాప్స్ గురించి మన రీరౌట్ ఎప్పుడు చేయాలి, దాని తర్వాత టోల్స్ అవాయిడ్ చేయాలన్నా లేకపోతే హెచ్ఓఐ లైన్స్ అవాయిడ్ చేయాలన్నా ఆ నావిగేషన్ సెట్టింగ్స్ అన్ని ఈ స్క్రీన్లో ఉన్నాయి. సో ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనమాట. సో బేసికల్లీ ఏంటంటే మనకి సెంట్రీ మోడ్ అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత సెక్యూరిటీ అలారం ఇక్కడ చేసుకోవచ్చు మనకి. సో ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఈవెన్ గ్లవ్ బాక్స్కి పిన్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి పిల్లలు కనుక ఈజీగా గ్లవ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా లేకపోతే అలాంటి చేస్తున్నప్పుడల్లా మనం ఇక్కడ గ్లవ్ బాక్స్కి పిన్ పెట్టుకోవచ్చు. సో ఇంకా ఇదంతా సర్వీస్కి. ఈ మెన్యూ మనం ఎక్కువ యాక్సెస్ చేయము, ఇదంతా సర్వీస్ సంబంధించింది, మనం ఎక్కువ యాక్సెస్ చేయము. ఈ మెన్యూ అయితే నేను ఎప్పుడు వాడలేదు. కానీ ఇంకోటి ఇక్కడ చూడండి, వింటర్లో ఎక్స్పెషల్లీ, సో ఇప్పుడు సమ్మర్ రాబోతుంది మనకి, కానీ వింటర్లో సో మనము ఇది వైపర్ సర్వీస్ మోడ్ పెట్టుకుంటే ఏంటంటే కనుక మనకి సో అలాగా మనకి రెండు రేజ్ అయి ఉంటాయి అనమాట, మనకి రెండు వైపర్స్. సో దట్ మనకి స్నో క్లీన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో అదొకటి ఇంపార్టెంట్ వింటర్లో. సో ఫస్ట్ నాకు తెలియక నేను కొద్దిగా కష్టపడేవాడిని. సో వైపర్ సర్వీస్ మోడ్ పెట్టుకుంటే కనుక అలా వస్తాయి కిందకి అవి. ఇది ఇంకో ఫన్ పీస్, సాఫ్ట్వేర్ అప్డేట్స్. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనకి లేటెస్ట్ ఇప్పుడు మనకి వర్షన్ ఏంటి ఇప్పుడు, సో మన కార్లో ఇన్స్టాల్ అయిన వర్షన్ 10.2. సో మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రిఫరెన్స్లో స్టాండర్డ్ అడ్వాన్స్ పెట్టుకుంటే కనుక రిలీజ్ అయిన వెంటనే మనకు వచ్చేస్తుంది. సో ఇది హై లెవెల్లో మనకి మొత్తం. ఇంకా మనకి వేరే బటన్స్ కానీ అవి ఏమి ఉండవు మనకి. బేసికల్గా ఫంక్షన్స్ అన్ని మనము ఈ స్క్రీన్ మీద చేస్తాం. సో మనం అనుకోవచ్చు సో డెఫినెట్లీ డిస్ట్రాక్షన్ ఉంటుందేమో అని. సో ఒక 2 to 3 days పడుతుంది మనకు అలవాటు అవ్వటానికి ఈ కొత్త స్క్రీన్కి. ఎందుకంటే బటన్స్ బదులు మనకు అన్ని స్క్రీన్ మీద ఉన్నాయి. ఇది వరకు మనకి ఫిజికల్ బటన్స్ ఉండే, మిగతా కార్లలో అన్ని స్క్రీన్ మీద ఉన్నాయి కాబట్టి ఒక 2 to 3 days అలవాటు అవ్వడం టైం పడుతుంది. కానీ బట్ ఐ థింక్ వన్స్ మీరు అలవాటు అవ్వగానే కనుక మీకు డిస్ట్రాక్షన్ ఏమి ఉండదు. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మోడల్ 3 గురించి కమెంట్ చేయండి. అండ్ ఆల్సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి డెఫినెట్లీ. ఇంకెవరన్నా మోడల్ 3 కొనాలనుకుంటున్నారంటే కనుక నేను ఆ రిఫరల్ లింక్ కింద పోస్ట్ చేస్తాను. యూజ్ దట్ రిఫరల్ లింక్. ఇద్దరికి 1000 miles వస్తాయి. దట్స్ ఇట్. అంటిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ గైస్.